హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడే ఫ్లాక్స్ సీడ్స్ డ్రింక్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. అదేనండి, అవిసె గింజల పొడితో డ్రింక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించడానికి తోడ్పడతాయి. అంతేకాకుండా హెయిర్ గ్రోత్కి, మన హెయిర్ న్యాచురల్ కలర్లో ఉండడానికి కూడా ఉపయోగపడతాయి. స్కిన్ హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. హెల్తీ వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి. ఇంకా షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా ఎన్నో రకాలుగా ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని రోజుకి 2 స్పూన్ల చొప్పున మనం తీసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో ఫ్లాక్స్ సీడ్స్తో డ్రింక్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, అది ఏ విధంగా హెల్త్కి వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందో చూద్దాం. దీనికోసం నేను ఒక గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. అవిసె గింజల పొడి మీ దగ్గర ఉంటే యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి. తర్వాత తేనె, హనీ తీసుకోండి. యాపిల్ సైడర్ వెనిగర్ అనేది నెసరీ ఏం కాదండి, నా దగ్గర అవైలబుల్ ఇప్పుడు ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను. లేదంటే మీరు నిమ్మకాయని కట్ చేసి నిమ్మకాయ రసాన్ని కూడా వాడుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ బదులు నిమ్మకాయ రసాన్ని కూడా వాడుకోవచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని లో ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాలు చిట్పట్లాడేంత వరకు వేయించుకొని కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని కొద్దిగా ఆ పొడి చల్లారాక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి పొడి రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను కదా, ఒక గిన్నెలో వేసి పెట్టాను. ఈ వాటర్ని మరీ మరిగించక్కర్లేదండి, కొంచెం వేడవుతే చాలు. ఇలా వేడెక్కిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్లోకి ఇది చిన్న టీ స్పూన్ అండి, అంటే పావు టీ స్పూను. దీంతో నేను 2 స్పూన్లు వరకు అవిసె గింజల పొడి వేసుకున్నాను. అంటే ఫుల్గా వేసుకున్నాను కాబట్టి మీరు అంచనా ప్రకారంగా ఒక పెద్ద టీ స్పూన్ అనుకోవచ్చు, అంతవరకు నేను తీసుకున్నాను. దీంట్లోకి ఒక 5 ml యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్నాను. ఈ వెనిగర్ బదులు మీరు చిన్న నిమ్మకాయ అయితే దాన్ని ఫుల్గా నిమ్మరసాన్ని తీసుకోవచ్చు. లేదంటే పెద్ద నిమ్మకాయ అయితే హాఫ్ నిమ్మకాయని జ్యూస్ చేసి దీంట్లో తీసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ హనీని యాడ్ చేసుకుంటున్నాను. హనీ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. టేస్ట్ బాగా ఉండడానికి మనం ఇక్కడ తేనెని యాడ్ చేస్తున్నాం, ఇది నెసరీ ఏం కాదు. ఇప్పుడు ఈ వేడి చేసుకున్న వాటర్ ఏవైతే ఉన్నాయో వామ్ వాటర్ని ఈ మిక్చర్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసినాక మనకి కొంచెం వైట్ కలర్ లాగా కనిపిస్తుంది. అవిసె గింజల పొడి వాసన చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా వేసిన తర్వాత ఒకసారి చక్కగా అడుగు నుంచి బాగా కలుపుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే తాగేయాలి, కన్జ్యూమ్ చేయాలి. ఇలా రోజు ఎర్లీ మార్నింగ్ టీ కాఫీలకు బదులుగా ఈ అవిసె గింజల పొడితో డ్రింక్ తయారు చేసుకొని తాగితే వెయిట్ లాస్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎన్నో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్తో కూడా మనం వీటిని వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.